హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ చేరింది. గురువారం హైదరాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా వేయకుండానే రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు ఒక్క పాయింట్ దక్కింది. ఈ ఫలితంతో 15 పాయింట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. వాస్తవానికి ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ రోజు మధ్యాహ్నం నుంచే చాలా ప్రాంతాల్లో వాన కురిసింది. ఉప్పల్ స్టేడియంలోనూ భారీ వర్షం కురవడంతో టాస్ ఆలస్యమైంది. ఓ దశలో వర్షం తగ్గడంతో మ్యాచ్ను ప్రారంభించేందుకు సిబ్బంది పిచ్ను సిద్ధం చేశారు. కానీ మరికొన్ని నిమిషాల్లో టాస్ వేస్తారనే సమయంలో మళ్లీ మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం అయింది. ఈ మ్యాచ్ రద్దు అయినప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరింది. ఇక సన్రైజర్స్ జట్టు లీగ్ దశలో చివరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచే ఛాన్స్ ఉంది. ఇది జరగాలంటే సన్రైజర్స్ గెలవడంతో పాటు రాజస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్లో కోల్కతాపై ఓడిపోవాలి. అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లతో కిందికి వస్తుంది. హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో ప్లేస్తో లీగ్ దశను ముగిస్తుంది. అది జరిగితే హైదరాబాద్కు ఫైనల్ చేరేందుకు 2 ఛాన్స్లు ఉంటాయి. ఒకవేళ క్వాలిఫైయర్ 1లో ఓడితే క్వాలిఫైయర్ 2 రూపంలో మరో ఛాన్స్ దక్కుతుంది. ఇక ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఒక్క ప్లేసు కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. లక్నో రేసులో ఉన్నప్పటికీ ఆ జట్టుకు ఉన్న నెట్ రన్ రేట్ దృష్ట్యా చివరి మ్యాచ్లో గెలిచినా ముందంజ వేయడం కష్టమే. శనివారం ఆర్సీబీ, చెన్నై మధ్య జరిగే మ్యాచ్లో సీఎస్కే గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. ఒకవేళ ఆర్సీబీ 18 పరుగులు లేదా 18.1 ఓవర్లలో గెలిస్తే ఆ జట్టు ముందంజ వేస్తుంది. మిగతా జట్లు ఇంటి ముఖం పడతాయి. అయితే కీలకమైన ఈ మ్యాచ్కు సైతం వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ కూడా రద్దయితే చెన్నై 15 పాయింట్లతో ముందంజ వేస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.